హాయ్ ఫ్రెండ్స్. సో కొంతమంది అడగటం జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ ఉంది ఈ పాయింట్ దగ్గర. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపోర్ట్ అనుకుందాం. మళ్ళీ సెకండ్ టైం ఇదే లెవెల్కి వచ్చింది అనుకోండి, మనం బై చేసుకోవచ్చు. అంటే అక్కడికి వచ్చేసింది, మనకి ఎటువంటి పారామీటర్స్ అనేది చూడాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి ఈ వీడియోలో క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఏంటంటే మార్కెట్లో మనకి బిగ్గర్ సపోర్ట్స్ ఎక్కడున్నాయో వెతకటం అనేది ఫస్ట్ పని. బిగ్గర్ సపోర్ట్స్ అంటే లైక్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో కానీ, వీక్లీ టైం ఫ్రేమ్లో లేదా మంత్లీ టైం ఫ్రేమ్లో అనేది సపోర్ట్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. సో చూడండి. సో వీడియోలో వచ్చేసరికి మనకి ఆ టైంలో మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం ఒకసారి. మంత్లీ టైం ఫ్రేమ్లో ఏమైందంటే చూడండి, ఈ పాయింట్లో హెవీగా నేను ఎగ్జాక్ట్గా ఏదైతే మార్క్ చేస్తున్నానో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఇది ఇంపార్టెంట్ లెవెల్ అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఫ్రెండ్స్, మార్కెట్ చాలా స్ట్రాంగ్గా సెల్లింగ్ జరిగింది. హయ్యర్ లెవెల్స్ ఆల్మోస్ట్ 300 లెవెల్స్ నుంచి కిందకి రావడం అనేది జరిగింది ఆబ్వియస్గా. బట్ ఇక్కడ నుంచి కూడాను మనకి స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో మంత్లీ టైం ఫ్రేమ్లో ఏమైందంటే ఇది హ్యూజ్ సెల్లింగ్ క్యాండిల్, దాని తర్వాత ఇండెసిషన్ క్యాండిల్, దాని తర్వాత మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఈ మొత్తాన్ని కూడా మనం కంబైన్ చేస్తే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా. అయితే ఇప్పుడు సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ 71 అండ్ 59 అంటే దగ్గర దగ్గర 12 రూపీస్ ఒక జోన్ అనేది క్రియేట్ అయింది. ఈ రెండింటిని మనం జోన్ అంటాం. ఇది అప్పర్ జోన్ లెవెల్ అండ్ లోవర్ జోన్ లెవెల్. నవ్వు మనం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అనేది ఏంటంటే ప్రైస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఆ యొక్క జోన్ని రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇది మార్కెట్ హ్యావ్ ద మెమరీస్ అనమాట. ఈ యొక్క జోన్ ఏదైతే మనం అనుకుంటున్నామో మంత్లీ బేసిస్లో దాన్ని రెస్పెక్ట్ చేస్తుందా లేదా అనేది ఫస్ట్ అబ్జర్వేషన్ అనేది చేయాలి. బ్లైండ్గా మనం ఎటువంటి డెసిషన్స్ అనేవి తీసుకోలేము ఫ్రెండ్స్, ఓకేనా. బట్ ఎనీ హౌ, ఒకవేళ మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే కొంత రిస్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కొన్ని స్టాక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా కిందకు వస్తున్నాయి కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది పర్టికులర్ కంపెనీలో చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా వీక్లీ అండ్ మంత్లీ ఏవైతే సపోర్ట్స్ ఉన్నాయో అక్కడ మీరు పార్షియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, దాంట్లో ఒక 25% అంటే 2,500 రూపీస్ మీరు ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వెదర్ రెస్పెక్ట్ ఇచ్చిందా లేదా అనేది సెకండరీ. ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్లో అంటే తగ్గినా కానీ మనం యాడ్ చేసుకోగలం అనుకున్నప్పుడు ఏంటంటే యాడ్ చేసుకోండి. బట్ ట్రేడింగ్ పర్పస్ లేదా స్వింగ్ ట్రేడింగ్ కోసం అంటే అక్కడికి వచ్చింది కాబట్టి మనం కాల్ బై చేద్దాం, ఓకే మార్కెట్ బౌన్స్ అవుతుంది అన్న ఉద్దేశంలో ట్రేడ్ తీసుకునేటప్పుడు అంటే రిస్క్ ఉంటుంది. సో మనకేం కావాలి అంటే ఆ టైంలో ఫ్రెండ్స్ కన్ఫర్మేషన్ అనేది కావాలి. ఈ కేసులో కన్ఫర్మేషన్ అనేది ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకి బుల్లిష్ హరామీ క్యాండిల్ వచ్చింది. ఒకవేళ రిస్క్ తీసుకోవాలి అనుకుంటే ఈ యొక్క క్యాండిల్ పైన రిస్క్ తీసుకోవచ్చు, ఈ యొక్క క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇది బిగ్గర్ టైం ఫ్రేమ్లో. ఎట్ ద సేమ్ టైం మనం దీన్ని డైలీ టైం ఫ్రేమ్లో, వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. మనం ఏదైతే చూస్తున్నాం వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో చూడండి, మనకి అగైన్ వీక్లీలో కూడా మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఈ పాయింట్ దగ్గర ఏమైంది, స్ట్రాంగ్గా సెల్లింగ్ క్యాండిల్, బట్ రిజెక్షన్ చూడండి, అంటే ఒక ఎగ్జాస్ట్ మూవ్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ లాస్ట్లో క్లైమాక్స్ మూవ్ అనే ఉంటుంది అనమాట. ఆ పాయింట్లో ఏంటంటే అప్పటిదాకా కూడా ఎవరైనా మంచి కంపెనీ అని చెప్పేసి హోల్డ్ చేస్తారో లాంగ్ టర్మ్ కోసం, ఈ క్లైమాక్స్ సెల్లింగ్ కానీ క్లైమాక్స్ బయింగ్లో కానీ ట్రాప్ అయిపోతారు అనమాట. ఇప్పటిదాకా చాలామంది మేబీ హోల్డ్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఇది బిగ్ సపోర్ట్. ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి ఇంకా వాళ్ళకి భయం వేస్తుంది అనమాట. ఈ పాయింట్ దగ్గరికి ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో 60% మేబీ 70% కూడా లాస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బోటంని పట్టుకోవాలని రూల్ ఏం లేదు. ఓకే మేబీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు, ఇక్కడ చేసి ఉండొచ్చు, ఇక్కడ చేసి ఉండొచ్చు, బట్ ఎక్కడ చేసినా కానీ లోవర్లో క్రియేట్ చేస్తూ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఈ పాయింట్ దగ్గర ఏంటంటే హోప్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే బౌన్స్ అవుతుందిలే కొద్దిగా కదా, 5% లేదంటే ఒక 10% లాస్ అయ్యామని చెప్పేసి. ఈ పాయింట్ దగ్గర ఏంటంటే 30-40% దాకా మైనస్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ కొద్దిగా ప్యానిక్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో బెటర్ టు ఎగ్జిట్. ఐ థింక్ సంథింగ్ ఈజ్ ఈ యొక్క
యొక్క స్టాక్లో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది షేక్అవుట్, ఇట్స్ అ సైకలాజికల్ గేమ్ ఫ్రెండ్స్, ఇట్స్ అ జీరో సమ్ గేమ్, సంబడి మస్ట్ లూజ్ టు గెయిన్ సంబడి అనమాట. ఎనీహౌ ఏంటంటే మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎగ్జాస్ట్ మూవ్ అనేది కనిపిస్తుంది చూడండి, హ్యూజ్ గ్యాప్స్ రావటం, మళ్ళీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆల్రెడీ బాటంలో కూడా ఇంత పెద్ద క్యాండిల్ రావటం అండ్ మళ్ళీ గ్యాప్ డౌన్ అవ్వటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు షేక్ అయిపోయి ఎగ్జిట్ అనేది తీసుకుంటారు, ముందు తర్వాత చూద్దాంలే అన్న పొజిషన్లో. సో ఫ్రెండ్స్, మనం అబ్జర్వేషన్ చేసుకుంటే మనం మంత్లీ టైం ఫ్రేమ్లో ఓకే బిగ్గర్ పిక్చర్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది చూడండి, ఈ స్మాల్ క్యాండిల్ ఇండెసిషన్ అండ్ గ్యాప్ అప్ అయింది అండ్ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది. సో బేస్డ్ ఆన్ ద మంత్లీ టైం ఫ్రేమ్ ఏంటంటే మనం మంత్లీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ని డ్రా చేసుకొని నవ్వు ఏంటంటే పాసిబుల్ అయితే వీక్లీ లేదంటే డైలీ టైం ఫ్రేమ్కి స్విచ్ చేసుకొని ఇక్కడున్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి మంత్లీ ఎంట్రీ తీసుకుంటే 90 దగ్గర పాసిబిలిటీ ఉంది. అదే వీక్లీ టైం ఫ్రేమ్కి వచ్చేసరికి మనకి 77 రావడం జరిగింది, దగ్గర 13 పాయింట్స్ రిస్క్ అనేది తగ్గిపోయింది అనమాట. ఈ విధంగా ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్కి స్విచ్ చేసుకొని మనం అక్కడ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ యొక్క స్టాక్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం డైలీ టైం ఫ్రేమ్లో. మనకి ఇక్కడ బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్ మనకి 248 అనేది లో అనమాట, అప్రాక్సిమేట్గా 248 అనేది లో ఉంది. దాని తర్వాత ట్వీజర్ బోర్డం అంటే ఇదే లెవెల్ నుంచి బౌన్స్ అవ్వటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్ అనేది మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ అయ్యే అవకాశం ఉంది. ఎనీహౌ ఏంటంటే మనం 2 జోన్స్ మార్క్ చేసుకుంటాం, ఇది మార్క్ చేసుకుంటాం, ఎందుకంటే బిగ్ విక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా మార్క్ చేసుకుంటాం. నా ఏంటంటే మనం జస్ట్ వెళుతూ ఉన్నాం రైట్ సైడ్, ఎనీ రియాక్షన్ రిజెక్షన్ ఆ లెవెల్లో జోన్లో అనేది మనం చూస్తున్నాం. ఈ పాయింట్ దగ్గర చూడండి, ప్రైస్ ఎగ్జాక్ట్గా ప్రీవియస్గా ఏంటి, ఇది స్ట్రాంగ్ అప్ ట్రెండ్, ఓకే, ఒకసారి రిజెక్ట్ చేశారు, మళ్ళీ రిజెక్ట్ చేశారు. సో మల్టిపుల్ టైమ్స్ ఇదే జోన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఏ రెసిస్టెన్స్ లెవెల్. అట్ ద సేమ్ టైం మనం ఒకవేళ దీన్ని లాంగ్ టర్మ్ కోసం బై చేయాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి 52 వీక్ లేదా ఆల్ టైమ్ హై దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతున్నప్పుడు ఏంటంటే దాంట్లో మనం షార్ట్ కంటే కూడా లాంగ్ ఆపర్చునిటీ చూడాలి. సో అగైన్ ఏంటంటే మనకు ఒక రిట్రేస్మెంట్ అనిపించింది, ఒకవేళ ఏదన్నా సపోర్ట్ దగ్గర మనకి ఏదైనా బౌన్స్ జరిగిద్దేమో అని చెప్పేసి మనం వెయిట్ చేస్తుంటే ఈ పాయింట్ దగ్గర మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, దీన్ని నేనేం చేస్తున్నానంటే 30 మినిట్స్కి కన్వర్ట్ చేస్తున్నాను. 30 మినిట్స్ కన్వర్ట్ చేసాం, మనం వెయిట్ చేస్తున్నాం ఆ జోన్లోకి ఏదన్నా ప్రైస్ అనేది వస్తుందా అని చెప్పేసి. ఓకే, సో ఒకసారి చూద్దాం. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేస్తే ప్రైస్ అనేది ఆ జోన్లోకి అయితే రాలేదు, జోన్లోకి వచ్చింది ఫ్రెండ్. జోన్లోకి వచ్చిన వెంటనే చూడండి 256, 254 వెంటనే బయర్స్ ఏం చేశారంటే, ముందు ఎవరైనా షార్ట్ పొజిషన్ ఉన్నా సరే ఇక్కడ రికవర్ చేసినట్టయితే క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఓకే, ఎంత పెద్ద విక్ వచ్చింది, బట్ స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి కన్ఫర్మేషన్ కావాలి. ఓకే, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేయొచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ పాయింట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క క్యాండిల్ ఏదైతే ఉందో ఇది చాలా బ్యూటిఫుల్ క్యాండిల్ ఉంది. బిఫోర్ దట్ ఏంటంటే మనకు ఒక స్మాల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది ఫ్రెండ్స్. బట్ అగైన్ ఏంటంటే దిస్ ఈజ్ అ కంఫర్టబుల్ క్యాండిల్. ఓకే, డీసెంట్ అమౌంట్ ఆఫ్ బయింగ్ అనేది జరిగింది. ఒకవేళ రాంగ్ అయితే ఫ్రెండ్స్ ఇనీషియల్గా ఏంటంటే ఈ యొక్క స్వింగ్లోని మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని మనం ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా చేసుకోవచ్చు, ఏదైనా కానీ ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఆ యొక్క క్యాండిల్ అనేది వెరీ సాలిడ్ క్యాండిల్. అగైన్ పుల్ బ్యాక్ వచ్చింది, హోప్ ఓకే అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. బట్ ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్ రావడం అనేది జరిగింది. దట్ ఈస్ ద రీజన్ ఫ్రెండ్స్, మనకి ఆ స్టాక్లో రియల్గా ఏం జరుగుతుందో తెలియదు. మనం ఏంటంటే కొద్దిగా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. స్టాప్ లాస్ అయితే మనకి ఇంకా హిట్ అవ్వలేదు. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ అవర్ స్టాప్ లాస్. ఎస్, ఇట్స్ టేకెన్ అవర్ స్టాప్ లాస్ ఇనిషియల్లీ. సో ఇది బేస్డ్ ఆన్ ద క్యాండిల్ ఏంటంటే మనకి ఎంట్రీ పాయింట్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనం ఇనీషియల్గా ఈ యొక్క క్యాండిల్ స్వింగ్లో కానీ ఓకే ఇక్కడ 4 పాయింట్స్ తీసుకున్నాం, దగ్గర 1:2 అయితే రాలేదు కానీ 1:1.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ యొక్క పాయింట్ దగ్గర రిజెక్షన్ జరిగింది వాస్తవమే. బట్ కన్ఫర్మేషన్ కోసం ఏంటంటే ఒక క్యాండిల్ స్టిక్ని మనం ఎంట్రీ కోసం అనేది యూస్ చేసుకున్నామంటే దట్ విల్ బీ గుడ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ క్యాండిల్ స్టిక్ ఫ్రెండ్స్ మనం కొద్దిగా ఈ పాయింట్ దగ్గర రిస్క్ అనేది చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్ జరిగింది, మనం ఈ పాయింట్ దగ్గర కానీ ఈ పాయింట్ దగ్గర కానీ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.